హలో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ డే వచ్చి థర్స్డే. సో ఇది మా పిల్లలు స్కూల్. ఇవాళ మీటింగ్ ఉంటేను, టీచర్స్ మీటింగ్, రిపోర్ట్ కార్డ్ ఇవ్వడం కానీ రమ్మంటే వచ్చాను. సో ఇవాళ డే అంతా చాలా బిజీగా ఉండబోతుంది. కొంచెం షాపింగ్ ఉంది. పిల్లలు ఫ్రెండ్స్ బర్త్డేస్ వస్తున్నాయి. సో బర్త్డే షాపింగ్ ఉంటుంది. సో బర్త్డే షాపింగ్కి వెళ్ళాలి. సో గిఫ్ట్స్ కొనేసి సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. మార్నింగే స్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చాను. సో మీటింగ్ అయితే అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. హర్ ప్రోగ్రెస్ వాజ్ గుడ్. సో హ్యాపీ విత్ హర్. ప్రౌడ్. షీ మేక్ మీ ప్రౌడ్. సో ఓకే, లెట్ get this vlog started. Driving lessons, right? గైస్, ఇప్పుడే మేము షాపింగ్ బయలుదేరాము.
షాపింగ్ సెంటర్ మా ఇంటి దగ్గర నుండి ఒక 15 minutes డ్రైవ్ ఉంటుంది, అంతకంటే దూరంగా ఉండదు. సో నాకు ఇవాళ ఆఫ్ దొరికింది. ఇవాళ ఏ పనులు ఏం లేవు. ఆల్రెడీ నేను చేసిన చేపల పులుసు ఉంది కాబట్టి మధ్యాహ్నం కుకింగ్ బాధ కూడా లేదు నాకు. సో మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు, నేను కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. సో మీకు షాపింగ్కి వెళ్ళాక అక్కడ నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. బాయ్. గైస్, ఐఎమ్ బ్యాక్ అగైన్. ఇవాళ ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది, ఇప్పుడే ఇంటికి వచ్చాము. వచ్చాక కొంచెం లివర్ ఫ్రై చేశాను. నిన్న లివర్ ఫ్రై కూడా చేస్తానని చెప్పాను కదా, అది నేనైతే చేయలేదు, ఇప్పుడు చేశాను. సో ఇప్పుడు నేను ఏదైతే కొన్నానో అవన్నీ మీకు చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ ఇదేంటంటే మా అమ్మాయి సైకిల్కి ఎప్పటి నుండి అడుగుతుంది, దానికి ఇలాంటి చెమ్కీలు అంటే చాలా ఇష్టము. చమ్కీల అది సైకిల్కి సైడ్ డెకరేషన్ కోసం అని అడిగింది. సో ఇదొకటి తీసుకున్నాం. సో మరి దానికి తీసుకొనిక వీడికి తీసుకోకపోతే వీడి ఫీల్ అవుతాడు, అందుకని వీడికి చక్రాలకి లైట్, అంటే మళ్ళీ నైట్ టైం అప్పుడు రైడింగ్ చేసినప్పుడు ఇవాళ లైట్ల కింద వస్తుంటాయి, బాగుంటుంది. సో ఇదొకటి వాడికి. ఇది కూడా మా అమ్మాయికే. ఈ డెకరేషన్స్ అంటే చాలా ఇష్టము. ఏంటంటే బ్రేస్లెట్లు చేయడం కనని, నాకు స్ట్రింగ్ అయిపోయింది మమ్మీ, నాకు స్ట్రింగ్ కావాలి బ్రేస్లెట్లు చేయడం కోసం అని అడిగింది. సో ఇది బాక్స్ తీసేసుకున్నాను ఇంకా, ఎందుకంటే ఎక్కువ చేస్తుంటే చాలా బాగా చేస్తుంది. ఈసారి అది చేసినప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తానులేండి, చూడండి ఎలా చేస్తుందో. సో దానికి ఇది మా వారికి సైట్, సో ఆయన మైనింగ్స్లో వర్క్ చేస్తారని చెప్పాను కదా, సో సైట్ కోసం అని సాక్స్లు తీసుకున్నారు. అది 3 sets. ఇప్పుడు మాకు ఆటమ్ సీజన్, సో ఆల్మోస్ట్ స్ప్రింగ్, చలికాలం అన్నమాట. సో అందుకనే సాక్స్లు కొంచెం కాలు వామ్గా ఉంచడం, కానీ నైట్ షిఫ్ట్లు డే షిఫ్ట్లు ఉంటాయి. అయినా అటు సైడ్ కొంచెం రీజనల్ ఏరియాస్ బాగా చలి ఎక్కువ ఉంటుంది. సో అందుకని 3 sets సాక్స్ తీసుకున్నారు. ఒక్కొక్కటి $12 పడింది, రీజనబుల్లే కానీ వర్త్. ఎందుకంటే ఈ సాక్స్ ఏంటంటే హాట్ ఉంచుతుందంట, కాలుకి వామ్గా ఉంటుందంట. ఎప్పుడైతే ట్రై చేయలేదు, చూద్దాం ఇది ఎలాగుంటుందో అన్నది. అండ్ ఇదేంటంటే, సో నేను టెల్స్టాకి వెళ్ళాము, అక్కడ ఒక క్లిప్ తీసాను, ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టీపీజీ వాడిదనమాట. సో టీపీజీ బాగుండేది. సో ఓన్లీ నేను పెర్త్లో ఉన్నదాకా బాగానే ఉండేది. ఎప్పుడైతే మేము క్యాంపింగ్కి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నానో అస్సలు నెట్ వచ్చేది కాదు. సో ఈయన ఏంటంటే టెల్స్టాకి మళ్ళీ మారిపో అని అన్నారు. సో ఓకేనని మళ్ళీ టెల్స్టాకి మళ్ళీ బ్యాక్ తీసేసుకున్నాను. సో దానికి ఏంటంటే ఆయన కార్డ్లో ఇన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి, 38,000 పాయింట్స్ ఎంత ఉన్నాయి. సో ఈ పాయింట్స్ ఇది ఎంతంటే 50,000 పాయింట్స్ అనుకుంటా. సో మ్యాక్సిమము ఇది మామూలుగా ప్రైస్ $126 ఎంతో. సో ఎక్స్ట్రా $24 కట్టారు అంతే. సో రీజనబుల్గా అనిపించింది. ఇదేంటంటే పవర్ బ్యాంక్ ప్లస్ వైర్లెస్ ఛార్జర్ ప్లస్ సాంగ్స్, మ్యూజిక్ కూడా ప్లే చేసుకోవచ్చు. వర్త్. మేము క్యాంపింగ్స్కి ఇయర్కి కనీసం 2-3 times వెళ్తాము. మాకు క్యాంపింగ్స్ అంటే పిల్లల కోసం అని. సో ఇది వర్త్ అనిపించింది. ఆ పాయింట్స్ వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఇది మేము తీసేసుకున్నాము. సో ఇదొకటి.
తెట్టడాయ్ ఇదేంటి చెప్పుకోండి, సెల్ఫీ స్టిక్. యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, సో మా హస్బెండ్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని, ఎందుకంటే వీడియోస్ తీసినప్పుడు ఫింగర్స్ కట్ట వస్తుంది కదా, మీరు అబ్జర్వ్ చేసారో లేదో కానీ. సో ఇలా పట్టుకుంటున్నాను కొన్నిసార్లు అయితే సెల్ ఫోన్ కూడా కింద పడేస్తున్నాను. ఆల్రెడీ క్రాక్ కూడా వచ్చేసింది. దానికి ఏంటంటే లక్కీగా స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంది కాబట్టి సో ప్రాబ్లం లేదు, అది మార్చుకుంటే సరిపోతుంది. సో నా బాధలు నా ఇబ్బందులు చూసి సో ఇది తీసుకున్నారు. సో యా, నెక్స్ట్ వీడియోస్ నుండి ఇలా పెట్టి తీస్తాను. అది మీకు కూడా కవరేజ్, బ్యాక్ సైడ్ కవరేజ్ అంతా బాగా కనిపించాలనని. సో గైస్, ఇది ఇవాళ షాపింగ్. మొత్తానికైతే అనుకున్నవన్నీ తీసేసుకున్నా. ఆల్మోస్ట్ నేను గిఫ్ట్స్ కూడా తీసుకుంటానని చెప్పాను కదా, అది కూడా తీసేసుకున్నాను. కానీ గిఫ్ట్స్ ఏంటంటే మీకు చూపించట్లేదు, మళ్ళీ వీడియోలో రివీల్ చేస్తే మళ్ళీ వాళ్ళు చూసేస్తారేమోనని. సో గిఫ్ట్స్ అయితే నేను రిలీజ్ చేయట్లేదు. మా డాడీకి చూపించి ప్యాక్ చేయమన్నాను. ఆల్రెడీ ప్యాకింగ్ చేసేస్తున్నారు డాడీ. సో ఇదైతే నాకు ఇప్పుడు టైము 12:30 ఎంతో అయింది, ఆకలి వేస్తుంది. సో తొందరగా అన్నం తింటాను. మళ్ళీ కిడ్స్ స్కూల్కి వెళ్ళాలి పికప్ చేసుకోవడానికి. సో ఓకే, అన్నం తినేస్తానండి ఫస్ట్. బాయ్. వేడి వేడి అన్నం, లివర్ ఫ్రై, కొంచెం నిమ్మకాయ. నిన్నటి చేపల పులుసు ఉంది. ఫస్ట్ లివర్ ఫ్రై తిన్నాక అప్పుడు చేపల పులుసు వేసుకుని తింటా. అన్నం పెట్టుకున్నాను, లివర్ ఫ్రై కూడా పెట్టుకున్నాను. ఇది టేస్ట్ చూసి చెప్తాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను లివర్ ఫ్రై, ఎలాగుంటుందో నాకు తెలీదు. ఓకేనా, టేస్ట్ చూస్తాను. సూపర్ ఉంది. కర్రీలో కంట, చికెన్ కూరలో కంట ఇలా ఫ్రై చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం తింటా, నేను ఇంతకుముందు తినలేదు. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ టైం నుండి ఇంకెలా వండుకుంటా. నిజంగా చాలా బాగుంది. మొత్తం అన్నం ఇంకా ఇలాగే తినాలనిపిస్తుంది, కానీ ఇక్కడ చేపల పులుసు అది కూడా వేసుకుని తింటాను. ఓకే గైస్, ఈ వ్లాగ్ నేను ఇలా ఎండ్ చేస్తున్నాను ఇవాళకి. సో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ నెక్స్ట్ టైం.